శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 26వ అధ్యాయము హరికృత దుర్వాస ప్రబోధనము ఇప్పుడు మనం చెప్పుకుందాం. దుర్వాసనుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరెను. దుర్వాసనుడు ఇలా ప్రార్థించెను: జగన్నాథ, బ్రాహ్మణప్రియ, మధుసూదన, సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నాపైన పడకుండా రక్షించుము, రక్షించుము స్వామి. ఓ విష్ణు, సూర్యకోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది. నివారించుము స్వామి, నివారించుము. నీ భక్తుడైన అంబరీషునకు అన్యాయముగా శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగియే ఉన్నది. వేల కొలది బ్రాహ్మణులలో నేను బహుపాతకుడను, కాబట్టి నన్ను రక్షించుము. హరి, నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా? భృగు మహర్షి హరిని పాదముతో వక్షస్థలమందు తన్నెను కదా, కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలెను. ఈ ప్రకారంగా విష్ణుమూర్తి యందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడై, ఓ స్వామి, నన్ను రక్షించుము అని అనేక మార్లు దుర్వాసుడు పలికినవాడయ్యేను. అంతటా హరి నవ్వుచూ ఇట్లనెను: దుర్వాస, బ్రాహ్మణులు నాకు దేవతలు అనుమాట నిజమే. నీ వంటి వారు మిక్కిలి దేవతలే అగుదురు. బ్రాహ్మణోత్తమా, నీవు సాక్షాత్తు శంకరుడవు, బ్రహ్మస్వరూపుడవు. జటలతో కూడి భృకుటిలయమైన నీ ముఖమును చూచినచో ఎవరికీ భయం కలగదు. మీ వంటి వారు స్వభావమునకు వికారము కలుగనివ్వరు కదా. నేను మనోవాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చెయ్యను. ఆ సంగతి నీకు తెలిసే ఉన్నది కదా. దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖం కొరకు ప్రతి యుగంనందు నేను అవతరించుచుంటాను. దుర్వాస, నీవు సాధునిందితమైన కర్మను ఆచరించితివి. అంబరీషునకు కారణము లేని శాపమును ఇచ్చితివి. అంబరీషుడు మనోవాక్కాయముల చేత శత్రువునకు కూడా అపకారమును చేయడు. సర్వభూతములందును నన్ను భావించుచు చరాచరములందట తను నన్ను చూచుచుండును. అట్టి వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి. ఇది నీకు తగునా? నీవు భోజనమునకు వచ్చేదనని చెప్పి పోయి సకాలమునకు రాలేదు. నీకు అనుష్ఠానమున్నదో చేసుకొనవచ్చును, కాని అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. కేవలం జలమును పుచ్చుకొని ద్వాదశి పారన ముఖ్యకాలమునకు చేసెను. ఉదకపానమందు ఏం దోషమున్నది? ఉపవాసకాలమున నీరు త్రాగుట దోషం కానేరదు. బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమై ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషం జరిగినది? నీకేదీ సందు దొరకక దానిని ఒక తప్పుగా చేసుకొని శాపమిచ్చితివి, కాని విచారించిన అది దోషమగునా? అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించినా నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరంగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయం పొంది తన హృదయాంతర్వాసి అయిన స్వయంభూనైన నన్ను శరణు వేడెను. అంతలో నీవు శాపమిచ్చితివి. బ్రాహ్మణుని మాట అసత్యమైపోవును అనే తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ 10 జన్మల శాపములను అంగీకరించి తిని. రాజు నీవు శాపమిచ్చుటయే ఎరుగడు, అతను విననే లేదు. నీవు శాపమిచ్చే సమయమున రాజు, అయ్యో, బ్రాహ్మణాపకారం కలిగినదే, ద్వాదశిని విడిచినచో హరిభక్తి లోపించును అనే భయముతో జలపారణ చేసి తిని. దానితో బ్రాహ్మణ తిరస్కారమాయెను కదా. హరి, నన్నెట్లు కాపాడుదువు అని దీనుడై నన్ను శరణుజొచ్చి నాయందే మనస్సు ఉంచి ఇతర విషయములను మరచి తన శరీరమును తానెరుగక ఉండెను. అలా ఉండగా నీవు శాపమిచ్చితివి. శాపమందు నీవు మీనము, కూర్మము మొదలైన 10 జన్మలు కమ్ము అని చెప్పితివి. అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడనైన నేను అతని హృదయమందు నివసించియుండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వినుచూ భక్తునికి అన్యాయముగా శాపం కలిగిను కదా,
దీనినెట్లు చేయుదును అని ఆలోచించి తిని. బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసినచో నా భక్తునికి అనిష్టం కలుగుతుంది. శాపమును నివారించినచో బ్రాహ్మణ వచనము అసత్యమవుతుంది. కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమౌటకు, భక్త రక్షణమౌటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించి తిని. భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టములనన్నింటినీ నేను హరిస్తాను. నా భక్తుడు ధర్మాత్ముడు, సమస్త భూతములందు సమబుద్ధి కలవాడు. అట్టి విషయమును ఎరింగి ఉండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి. వేదములందు దేశమును బట్టి కాలమును అనుసరించి వయస్సును ముఖ్యంగా చేసుకుని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకుని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా. పురుషులకు కొన్ని ధర్మములు, స్త్రీలకు కొన్ని ధర్మములు, మనుష్య జాతికంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి. కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడవకూడదు. రెండు పక్షములందును మనుష్యులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములందు పరమధర్మము విధించబడినది. అలా కాక భుజించినచో దోషము చెప్పబడియున్నది. ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషం సంభవిస్తుంది. కాబట్టి నా భక్తి లోపిస్తుంది అనే భయంతో అతడు జలపారణ చేశాడు. ఇలా ఉండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చితివి కదా. అంతటా విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరుచునంతలో దుర్వాసుని మాటను అసత్యము బొందించతగదు అని తలచి నేను చక్రమును పంపితిని. అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరు కావున శాపము వృధాయవును అని తలచి నివారించే భావముతో చక్రమును పంపితిని. బ్రాహ్మణోత్తమా, దుఃఖించకుము. అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయెను. నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది. నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంఖాసురుని సంహరించుటకు, మనువును రక్షించుటకు పెద్ద చేపనవుతాను. దేవదానవులు సముద్రమును మధించినప్పుడు సముద్రమునందు మునిగిన మందర పర్వతమును నా వీపున ధరించుటకు తాబేలునవుతాను. హిరణ్యాక్షుణ్ణి సంహరించుటకు, భూమిని ఉద్ధరించుటకు నీలాద్రితో నల్లకొండతో సమానమైన పందినవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించుట కొరకు క్రోధజ్వాలల చేత దిగంతములా వ్యాపించుచు వికృతాననుడైన మనుష్య సింహమునవుతాను. లోకత్రయమును జయించి బిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును ఇచ్చుట కొరకు వామనుడనవుతాను. క్షత్రియ నాశనం కొరకు మహాబలముతో కూడా క్రూర కర్మయుతుడనై పరశురాముడు అనే పేరుగల బ్రాహ్మణుడనవుతాను. రావణుని సంహారం కొరకు ఆత్మజ్ఞానశూన్యుడైన రాముడు అనే రాజునవుతాను. యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగియు గోపికాముఖుడనై రాజ్యము లేని కృష్ణుడనవుతాను. కలియుగమందు పాపమోహం కొరకు బుద్ధుడు అనే దితికుమారుడనై పాషాండ మార్గోపదేశినవుతాను. కలియుగాంతమందు విప్రశత్రుఘాతకుడనైన బ్రాహ్మణుడనవుతాను. ఇలా నాకు 10 జన్మలు కలుగుతాయి. ఈ 10 అవతారములు వినేవారికి పాతక నాశకములవుతాయి అని అత్రి మహర్షి అగస్త్యమునీంద్రునికి తెలిపెను. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 26వ అధ్యాయం సంపూర్ణం. దేవాధిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.